నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు యోగి కర్మయోగి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక కర్షకుడు రాత్రిపూట పొలం నుండి వస్తూ ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక ముని పాదం చూడకుండా తొక్కాడు. వాడి కాలి గోరు తగిలి ముని పాదం గాయమైంది. ముని ఆగ్రహంతో కళ్ళు తెరిచి, పాపి, నన్ను గాయపరిచిన నీ 2 కాళ్ళు పడిపోగాక అని శాపం పెట్టాడు. అయితే ఆ శాపం కర్షకుడికి తగలేదు. వాడు మునికి క్షమాపణ చెప్పుకుని చక్కగా నడిచి ఇంటికి వెళ్ళాడు. తాను చేసిన తపస్సంతా వ్యర్థమైందని ముని శ్వాస స్తంభించి ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పుడు చెట్టును ఆశ్రయించి ఉన్న దేవత ప్రత్యక్షమై అతన్ని వారించి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగింది. నా ముక్తి కోసం అన్నాడు ముని. మూర్ఖుడా, నువ్వు నీ కోసం తపస్సు చేసుకుంటున్నావు. ఆ కర్షకుడు తన కుటుంబం కోసం శ్రమిస్తున్నాడు. నువ్వు యోగివైతే వాడు కర్మయోగి, ఇతరుల మేలు కోసం బతుకుతున్నాడు. నీ శాపం వాడికి ఎప్పటికీ తగలదు అన్నది వృక్షదేవత. అంతటితో మునికి జ్ఞానోదయమైంది. సమాప్తం.